అతను చాలా ఆసక్తిగా అది తింటాడనేది కూడా ఇప్పటికే పుతిన్ అనేక సందర్భంలో కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ఆయనకు సంబంధించి ఈ రోజు సాయంత్రం ఏదైతే ప్రధాని ప్రైవేట్ డిన్నర్ ఏర్పాటు చేశారో దాంట్లో ఆయన ఇష్టంగా తినే ఆ డైలీ ఫుడ్ రొటీన్ ఎలాగా ఉంటుందనేది, అంటే ఆయనకు కొంత రోజు తినే ఆహారం కాకుండా ఆయనకు ఇష్టమైన వంటకాలను చేయించే ప్రయత్నం అయితే చేశారని చెప్పొచ్చు. పుతిన్ ఎక్కువగా తేలికగా జీర్ణమయ్యే సాంప్రదాయ వంటలను ఇష్టపడతారు కాబట్టి ఆయన ఇటు బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు కూడా పూర్తిగా అన్ని రకాల ఆచితూచి వాటికి సంబంధించిన మెనూస్ అన్నింటినీ కూడా సిద్ధం చేయించడం జరిగింది. కాటన్ చీజ్ కావచ్చు, తేనె కలిపి చేసే వంటకం కావచ్చు, ఆయన కౌంజుపిట్ల గుడ్లు, అదేవిధంగా తాజా పళ్ళతో చేసే జ్యూస్ ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి వాటన్నిటిని కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రోటీన్ కోసం చేపలను ఆయన ఎక్కువగా తింటారంటూ కూడా పుతిన్ కి సంబంధించి గతంలో కూడా అనేక సార్లు కూడా మనం చూడడం జరిగింది. అయితే సర్జియన్ చేప, అదేవిధంగా మాంసము, వీటి పదార్థాలను కూడా ఆయన చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఇప్పటికే భారత్ లో ఇటు బిర్యానీని కూడా ప్రత్యేకంగా ఆయన కోసం తయారు చేయించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు నైట్ ఆయనతో ప్రైవేట్ డిన్నర్ లో ఇటు ఐస్ క్రీమ్లు, పేస్ట్రీ వంటివి కూడా ఆయన అరుదుగా తింటారు. అయినప్పటికీ వాటిని కూడా సిద్ధంగా చేయించినట్టుగా తెలుస్తుంది. పూర్తి ఆతిథ్యాన్ని ఈ రోజు ప్రైవేట్ డిన్నర్ లో పుతిన్ కి మోడీ ఇవ్వబోతున్నారు. సో దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేయడం జరిగింది. ఆయన ప్రైవేట్ డిన్నర్ కి ఇటు కేంద్ర మంత్రులు చాలా దగ్గర వాళ్ళు, అంటే చాలా కొద్ది మందిని మాత్రమే ఈ యొక్క ప్రైవేట్ డిన్నర్ కి పిలవడం జరిగింది. ఇప్పటికే రష్యాకు సంబంధించిన రక్షణ శాఖ మంత్రి కూడా భారత్ లో ఉండడం తోటి ఈ డిన్నర్ కు ఆయన కూడా హాజరయ్యే అవకాశాలు కనపడుతుంది. అలాగే రేపు జరగబోయే సమావేశంలో అణు విద్యుత్ పైన ముఖ్యంగా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా కనిపిస్తోంది. దానికి ఉన్న ప్రాధాన్యత ఒకసారి చెప్పండి గోపి. ఖచ్చితంగా భారత్ రష్యా మధ్యలో అణు ఇంధనానికి సంబంధించి భారత్ రష్యా భేటీలో ప్రధానంగా అమెరికా భయపడేది ఇది ఒకటే అంశంలో అమెరికా తరచుగా భయపడుతూ ఉంటుంది కాబట్టి దీంట్లో వాళ్ళిద్దరు కూడా ఏదైతే ఈ అణు ఒప్పందానికి సంబంధించి అణు ఇంధనాన్ని భారత్ కి గనక రష్యా పూర్తి సహాయ సహకారాలు అందిస్తే భారత్ తిరగలేని శక్తిగా ఎదుగుతుంది. భారత్ తమ మాట వినదు అన్న ఒక భయంతో ఇప్పటికే అనేక సార్లు కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోరు పారేసుకోవడం జరిగింది. ప్రతిసారి కూడా ఆయన భారత్ పైన వివిధ రకాలుగా విమర్శలు చేస్తూ వచ్చారు. సో ఇటువంటి నేపథ్యంలో అంతర్జాతీయంగా వీళ్ళిద్దరు భేటీతోటి కొంత అనేక అంశాలపైన ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా అణుశక్తికి సంబంధించి ఇరు దేశాల మధ్యలో కూడా కీలక ఒప్పందాలు జరుగుతాయి అనేది కూడా ప్రస్తుతం కొంత సమాచారం అందుతుంది. ఆయన 2021 తర్వాత ఈసారి ఢిల్లీకి రావడం జరుగుతుంది. దీంతో ఇటు ఈ రెండు దేశాలకు సంబంధించి ఎటువంటి అంశాలపైన చర్చ జరగాలి, ఏ అంశాలను ప్రాధాన్యత తీసుకోవాలన్న దానిపైన కూడా ఇప్పటికే రెండు దేశాల మధ్యలో ఒక క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఇటు అణు ఇంధనానికి సంబంధించి చాలా కీలకమైన ఒప్పందం జరిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అణుశక్తి అదేవిధంగా సాంకేతికత, ఈ రెండింటిని కూడా ఇటు యుద్ధ రంగానికి సంబంధించి అనేక సార్లు కూడా ఇటు భారత్ రష్యాల మధ్యలో సహకారం కొనసాగిన నేపథ్యంలో మరి పుతిన్ మోదీ ఈ రోజు రేపు జరిగే ఈ యొక్క ఒప్పందాలలో భాగంగా అణుశక్తికి సంబంధించి సాంకేతికతకు సంబంధించి కావచ్చు, వ్యాపార రంగాల్లో ఇటు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కు సంబంధించి ఇరు దేశాల మధ్యలో కూడా ఈ ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడం కోసం ఇద్దరు అధ్యక్షులైతే కలిసి పనిచేయబోతున్నారని చెప్పొచ్చు. అలాగే ఇప్పటికే ట్రంప్ రష్యా నుంచి ఇంధన కొనుగోలుకు సంబంధించి ఆంక్షలు పెట్టడం, తర్వాత టారిఫ్లు పెంచడం వంటి సందర్భాలను కూడా మనం చూసాం. మరి ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాకు వచ్చాడు. కొన్ని కీలక సమావేశాలు, రేపు కొన్ని ఒప్పందాలు కూడా కుదరనున్నాయి. ఈ సందర్భంలో నెక్స్ట్ ఎలా ఉండబోతుందని అనుకోవచ్చు గోపి? ఖచ్చితంగా పుతిన్ భారత పర్యటనలో వ్యూహాత్మకంగా స్వయం ప్రతిపత్తిని కూడా ఈ సందర్భంగా ప్రదర్శిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత్ ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేయడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పైన ఏదైతే భారీ సుంకాలు, ఆంక్షలు విధిస్తూ భారత్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ సందర్భంలో కూడా రష్యా తోటి ఏదైతే ఇంధన కొనుగోళ్లు ఆపివేస్తే తాను టారిఫ్లను కూడా తగ్గించుకుంటానంటూ కూడా ఆయన బహిరంగంగానే ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ ప్రధాని మోదీ ఎక్కడ కూడా ఆ విషయం పైన ఎక్కడ కాంప్రమైజ్ కాకుండానే ఆయన అమెరికాకు అదే విధమైన తీటైన సమాధానం ఇస్తూ వచ్చారు. భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపైన కూడా ప్రధాని మోదీ అదే విధమైన సుంకాన్ని పెంచుతూ వచ్చారు. అయితే పుతిన్ పర్యటన ఇటు భారతదేశం రష్యా మధ్యన రక్షణ సంబంధాలను బలోపేతం చేయగలదని, ప్రపంచ భద్రతకు కొత్త రూపాన్ని ఇవ్వగలదనేది కూడా కొంత విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు ముఖ్యమైన దేశాలైన భారత్ రష్యా మధ్యన బలమైన సంబంధాలు ఉండడం చాలా కీలకంగా మారబోతుందనేది కూడా
అనేక మంది నిపుణులు చెప్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ కావచ్చు, అందులో రష్యా దగ్గర తీసుకున్న S-400 భారత విషయంలో చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. అదే విధంగా అధునాతనమైన US-57 యుద్ధ విమానాల గురించి కూడా చర్చ జరుగుతున్నాయి. ఈ రెండు దేశాలు కూడా దీనికి చారిత్రాత్మకంగా మిత్ర దేశాలే కాకుండా అణుశక్తి వంటి అనేక భాగస్వామ్యాల్లో కూడా రెండు దేశాలు ముందుకు వెళ్ళబోతున్నాయి అనేది కూడా ప్రపంచ దేశాలైతే భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆయన 2021-22 గతంలో ఆయన భారత్ వచ్చిన సందర్భంలో కూడా భారత అగ్రనాయకత్వం పుతిన్ తో సమావేశం కాలేదంటూ కూడా కొంత వార్తలు వచ్చడం జరిగింది. దీంతో భారత ప్రభుత్వం కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఆయనను రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి తిరిగి పంపించేంత వరకు ఆ భారతీయ సాంప్రదాయాన్ని ఎక్కడికక్కడ కళ్ళకు కట్టుకట్టే విధంగా అవన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆహారం విషయంలో కావచ్చు, ఆయన తినే తిండి విషయం కావచ్చు, ఆయన ఎటువంటి వస్తువులను ఇష్టపడతారు, వీటన్నిటిని కూడా జాగ్రత్తగా ఆయన కోసం ప్రత్యేకమైన ఆతిథ్యాన్ని ఇవ్వడం కోసం భారత్ ఇప్పటికే అన్ని రకాల చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఆయన ఇప్పటికే భారత్ కు చేరుకోవడం జరిగింది. ఆయనకు ఘన స్వాగతాన్ని మోదీ పలికారు. మరి భారత్ రష్యా మధ్యలో ఉన్న పాత స్నేహంతో పాటు మరికొంత అభివృద్ధి దిశగా ఇటు అనేక రంగాల్లో రెండు దేశాల మధ్యలో సంబంధాలను పెంపొందే దిశగా రెండు దేశాలు రేపు కీలకమైన ఒప్పందాలు చేసుకోబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి. భారత్ చేరుకున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్ లో పుతిన్ ను సాదరంగా ఆహ్వానించారు ప్రధాని మోదీ. కాసేపట్లో మోదీ ఇచ్చే ప్రైవేట్ విందులో పాల్గొనున్నారు పుతిన్. ఇతర ప్రైవేట్ కార్యక్రమాలతో సహా కొన్ని ముఖ్యమైన సమావేశాలను నిర్వహిస్తారు. ఇక రేపు ఉదయం 9:30 రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో అధికారిక స్వాగత కార్యక్రమం జరుగుతుంది. దీని తర్వాత రాజ్ ఘాట్ లో మహాత్మా గాంధీకి పుతిన్, మోదీలతో పాటు పలువురు నేతలు నివాళులర్పిస్తారు. ఆ తర్వాత పరిమిత స్థాయి చర్చలు, తర్వాత హైదరాబాద్ హౌస్ లో ద్వైపాక్షిక ప్రతినిధి బృంద స్థాయి చర్చలు జరగనున్నాయి. ఇక లంచ్ తర్వాత ప్రధాని మోదీ, పుతిన్ హైదరాబాద్ హౌస్ లో ఒప్పందాలు చేసుకోవడమే కాక వాటిపై ప్రకటనలు కూడా చేయనున్నారు. ఇక్కడే మీడియా మీటింగ్ కూడా నిర్వహించనున్నారు. ఇందులో ఇండియా రష్యా బిజినెస్ ఫోరం తో పాటు మోదీ, పుతిన్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. సాయంత్రం రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు. విందు తర్వాత పుతిన్ రష్యా బయలుదేరుతారు. ఇక ఇప్పటికే భారత్ తో వ్యూహాత్మక రక్షణ ఒప్పందానికి రష్యా పార్లమెంట్ దిగువ సభ డ్యూమా ఆమోదం తెలిపింది. పుతిన్ భారత్ లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ ఒప్పందానికి సభ ఆమోదం తెలపడం ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా మారింది. మోదీ, పుతిన్ వాణిజ్యం, రక్షణ రంగాల్లో పలు ఒప్పందాలకు శ్రీకారం చుట్టనున్నారు. అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్న ఈ తరుణంలో పుతిన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా, చైనా, భారత్ బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని ఇప్పటికే పుతిన్ తెలిపారు. గత 3 ఏళ్లలో ఈ దేశాల మధ్య వాణిజ్య బంధం మరింత విస్తరించింది. ఇంధనం, పారిశ్రామికం, అంతరిక్షం, ఇతర రంగాల్లో ఇప్పటికే ఎన్నో సంయుక్త భాగస్వామ్యాలున్నాయి. ఇక భారత్, రష్యా మధ్య విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. అనేక కీలక సందర్భాల్లో రెండు దేశాలు ఒకదానికొకటి అండగా నిలిచాయి. పుతిన్ పర్యటనలో భారత్, రష్యా మధ్య అదనంగా S-400 సిస్టమ్స్, సుఖోయ్ 57 యుద్ధ విమానాల కోసం రక్షణ ఒప్పందాలపై చర్చల్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అమెరికా ఆంక్షల వేళ ఇంధన రంగంలో సహకారంపై కూడా చర్చలు జరిగే ఛాన్స్ ఉంది. అణుశక్తి, సాంకేతికత, వ్యాపార రంగాల్లో భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించుకోవడానికి పుతిన్ పర్యటన ఒక ఛాన్స్ అందిస్తుంది. పుతిన్ పర్యటన భారతదేశం, రష్యా మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయగలదని, ప్రపంచ భద్రతకు కొత్త రూపాన్ని ఇస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భారత్ చేరుకున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్ లో పుతిన్ ను సాదరంగా ఆహ్వానించారు ప్రధాని మోదీ. కాసేపట్లో మోదీ ఇచ్చే ప్రైవేట్ విందులో పాల్గొనున్నారు పుతిన్. అయితే ఈ ప్రైవేట్ విందులో పుతిన్ అభిరుచికి అనుగుణంగా మెనూని ప్రిపేర్ చేయడం జరిగింది. పుతిన్ భారత్ కు వచ్చినప్పుడు విశేషంగా ఇష్టపడే ఫుడ్ కి సంబంధించి కూడా పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. దానికి తగ్గట్టుగానే మెనూను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇతర ప్రైవేట్ కార్యక్రమాలతో సహా కొన్ని ముఖ్యమైన సమావేశాలను కూడా నిర్వహిస్తారు. ఇక రేపు ఉదయం 9:30 రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో అధికారిక స్వాగత కార్యక్రమం జరుగుతుంది.
దీని తర్వాత రాజ్ఘాట్ లో మహాత్మా గాంధీకి పుతిన్, మోదీలతో పాటు పలువురు నేతలు నివాళులర్పిస్తారు. ఆ తర్వాత పరిమిత స్థాయి చర్చలు, తర్వాత హైదరాబాద్ హౌస్ లో ద్వైపాక్షిక ప్రతినిధి బృంద స్థాయి చర్చలు జరగనున్నాయి. ఇక రేపు లంచ్ తర్వాత ప్రధాని మోదీ, పుతిన్ హైదరాబాద్ హౌస్ లో ఒప్పందాలు చేసుకోవడమే కాక వాటిపై ప్రకటనలు కూడా చేయనున్నారు. ఇక్కడే మీడియా మీటింగ్ కూడా నిర్వహించనున్నారు. ఇందులో ఇండియా రష్యా బిజినెస్ ఫోరంతో పాటు మోదీ, పుతిన్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఇక సాయంత్రం రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు. విందు తర్వాత పుతిన్ రష్యా బయలుదేరుతారు. ఇప్పటికే భారత్ తో వ్యూహాత్మక రక్షణ ఒప్పందానికి రష్యా పార్లమెంట్ దిగువ సభ డ్యూమా ఆమోదం తెలిపింది. పుతిన్ భారత్ లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ ఒప్పందానికి సభ ఆమోదం తెలపడం ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా మారింది. మోదీ, పుతిన్ వాణిజ్యం, రక్షణ రంగాల్లో పలు ఒప్పందాలకు శ్రీకారం చుట్టనున్నారు. అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్న ఈ తరుణంలో పుతిన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా, చైనా, భారత్ బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని ఇప్పటికే పుతిన్ తెలిపారు. గత 3 ఏళ్లలో ఈ దేశాల మధ్య వాణిజ్య బంధం మరింత విస్తరించింది. ఇంధనం, పారిశ్రామికం, అంతరిక్షం, ఇతర రంగాల్లో ఇప్పటికే ఎన్నో సంయుక్త భాగస్వామ్యాలున్నాయి. భారత్, రష్యా మధ్య విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. అనేక కీలక సందర్భాల్లో రెండు దేశాలు ఒకదానికొకటి అండగా నిలిచాయి. పుతిన్ పర్యటనలో భారత్, రష్యా మధ్య అదనంగా S-400 సిస్టమ్స్, సుఖోయ్ 57 యుద్ధ విమానాల కోసం రక్షణ ఒప్పందాలపై చర్చల్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అమెరికా ఆంక్షల వేళ ఇంధన రంగంలో సహకారంపై కూడా చర్చలు జరిగే ఛాన్స్ ఉంది. అణుశక్తి, సాంకేతికత, వ్యాపార రంగాల్లో భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించుకోవడానికి పుతిన్ పర్యటన. రైట్, మనం 10 స్క్రీన్ పైన చూడొచ్చు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పుడే దిగుతూ ఉన్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఫ్లైట్ లో నుండి ప్రధాని మోదీ అక్కడ సిద్ధంగా ఉన్నారు. ఘన స్వాగతం పలుకుతూ ఉన్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అంతకుముందే ఫార్మాలిటీస్ అని, చెకింగ్ ఫార్మాలిటీస్ అన్ని కూడా అక్కడ ఉన్న వాళ్ళు చేయడం జరిగింది. అతని సెక్యూరిటీ బృందం క్లియర్ చేసిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫ్లైట్ లో నుంచి దిగిన దృశ్యాన్ని మనం 10 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. మోదీని కలుస్తూ ఉన్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. మోదీ ఘన స్వాగతం పలికారు. ఇక అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. మరి కాసేపట్లో మోదీ ఇచ్చే ప్రైవేట్ విందులో పాల్గొనున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. అయితే మనం విజువల్స్ లో చూడొచ్చు, అక్కడి నుంచి హై సెక్యూరిటీ నడుమ రష్యా అధ్యక్షుడు పుతిన్ బయలుదేరారు. మరి కాసేపట్లో ప్రధాని మోదీ ఇచ్చే ప్రైవేట్ విందులో పాల్గొనున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ కాసేపటి క్రితమే ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. అక్కడ మొత్తం క్లియరెన్స్ లభించిన తర్వాత ఫ్లైట్ నుంచి దిగడం జరిగింది. మనం విజువల్స్ లో చూడొచ్చు, హై సెక్యూరిటీ నడుమ రష్యా అధ్యక్షుడు పుతిన్ బయలుదేరారు. మరి కాసేపట్లో ప్రధాని మోదీ ఇచ్చే ప్రైవేట్ విందులో పాల్గొనున్నారు. అయితే పుతిన్ అభిరుచికి తగ్గట్టుగా కూడా మెనూ ప్రిపేర్ చేయడం జరిగింది. భారత్ కి వచ్చేప్పుడు పర్టికులర్ గా కొన్ని ఫుడ్స్ ని ఇష్టపడుతూ ఉంటారు పుతిన్. అయితే దానికి సంబంధించి కూడా మెనూని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యారు రష్యా అధ్యక్షుడు పుతిన్. అయితే ప్రధాని మోదీ ఇచ్చే ప్రైవేట్ విందులో పాల్గొనున్నారు. ఇక రేపు అఫీషియల్ కార్యక్రమాలు అయితే జరగనున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ చేరుకున్నారు. ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్ లో పుతిన్ ను సాదరంగా ఆహ్వానించారు ప్రధాని మోదీ. కాసేపట్లో మోదీ ఇచ్చే ప్రైవేట్ విందులో పాల్గొనున్నారు పుతిన్.